जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। మే మాసమైనటువంటి 5వ నెలలో కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులకి, ఈ రాశి కలిగిన వారికి ఈ 5వ మాసంలో ప్రేమకు సంబంధించిన ఫలితాలు, ప్రేమికుల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ప్రేమకు సంబంధించిన కొన్ని విశేషాలు, విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను తెలియపరుస్తాను. ముందుగా ఈ కుంభరాశి కలిగినటువంటి వారు ఈ మాసకాలంలో కొంచెం ప్రేమికులు చాలా జాగ్రత్త వర్తించాలి. మాట్లాడే ప్రతి మాట కానీ, చెప్పేటటువంటి ప్రతి విషయం కానీ ఆచిచూచి మాట్లాడటము. ఎంత మీ ఇరువురి మధ్య ప్రేమ రిలేషన్ ఉన్నా మీ ఇరువురి మధ్య కొన్ని గొడవలు, విభేదాలు, ఇబ్బందులు రావడానికి ఎక్కువగా ఈ సమయకాలం ఆస్కారం ఉంది. అది పెద్దవాళ్ళ వలనైనా మీ ప్రేమ బయటపడి విడిపోవచ్చు. మీ ఇరువురి మధ్య కొంతమంది స్నేహితులు నేర్పిన చెప్పుడు మాటలు చెప్పారు మిమ్మల్ని విడదీయొచ్చు. లేదంటే మీరు కొంత ఏదైతే నటిస్తున్నారన్నటువంటి విషయం వారికి తెలియటం కానీ, కొన్ని ఫోన్ల మెసేజ్ ద్వారా తెలియటం కానీ, గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకొని మీ క్యారెక్టర్ని అంచనా వేసి మీ నుంచి దూరం అయ్యే పరిస్థితులు జరగటం కానీ, కావాలని కొంతమంది మీకు గొడవలు సృష్టించి విభేదాలు సృష్టించే పనుల వలన కూడా మీరు విడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని సమస్యల్లో పడకుండా మీరు ముందుకు పోగలిగే ప్రయత్నం చేసుకోగలిగితే కొంతవరకు మీకు ఈ సమయకాలం కొంచెం బెటర్గా ఉంటుంది. లేదంటే మాత్రము ఎక్కడ ఏ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా, ఏమాత్రం కొంచెం మీరు నిదానంగా ఉన్నా పెద్ద పెద్ద సమస్యలు, ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయకాలం ప్రేమికుల మధ్య ఎంత జాగ్రత్తగా నడుచుకుంటే అంత మంచిది. అదేవిధంగా కొంతమంది దూరమైనటువంటి వారు, అంటే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయకాలంలో వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. మీరు విడిపోయిన వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నం కూడా మీకు అనుకూలమైనటువంటి స్పందన రావటము, మీ ప్రయత్నంలో మీరు సక్సెస్ అవ్వటము, కొంత మీ గురించి దూరమైన వారు తెలుసుకొని తిరిగి మరలా మీతో మాట్లాడేది కానీ, తిరిగి మీ దగ్గరికి రావటం కానీ, ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారటం జరుగుతుంది. అలాగే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరిచే అంశంలో ఈ సమయకాలంలో ఎక్కడ కూడా మీరు మొదట 10 రోజులు అంటే ఈ 5వ నెల 10 రోజులు దాటిన తర్వాత ఎటువంటి భయభ్రాంతులు లేకుండా మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని మీ పెద్దవారికి తెలియపరచడం వలన కొన్ని సలహాలు, సూచనలు మీరు తీసుకున్న వారు అవుతారు. తర్వాత మీరు ఎంచుకున్న నిర్ణయం మంచిదా కాదనేది కూడా ఈ సమయకాలంలో మీకు తెలుస్తుంది. దానికని పెద్దలకు తెలియపరిచే అంశంలో ఎటువంటి మీరు మొహమాట పడకుండా ఉన్న విషయాన్ని తెలియపరచండి. తర్వాత మీరు ప్రేమించిన వ్యక్తితో మీరు ఇష్టపడినటువంటి అంశాన్ని తెలియపరచడం కూడా ఇది సరైన సమయమే. కాబట్టి మీరు ఏదైతే ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరుస్తారో దాని వలన మీకు ఒక ప్రశ్నకి సమాధానం దొరకటము, ఆ సందిగ్ధం నుంచి బయటపడటము, తర్వాత మీరు కొంతకాలంగా టెన్షన్ పడుతున్న విషయం కూడా మీకు కాస్త అనుకూలంగా మారడం జరుగుతుంది. అందులో మీకు ఎటువంటి సందేహం లేకుండా మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టపడుతున్న వ్యక్తిని విషయాన్ని తెలియపరచడంలో తప్పకుండా మీకు మంచి ఫలితం కూడా అందుతుంది. అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు, కొంతమంది పెళ్ళైన కొంతకాలం తర్వాత కోర్టు సమస్యలని, గొడవలని, కేసులని, ఇలా అత్తమామలు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న కొన్ని వ్యతిరేకతలు, కొంతమంది ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎడమోహం పెడమోహంగా జీవిస్తూ, పరిచయాలు పూర్తిగా దూరం అవుతూ, మనుషులతో సంబంధం లేకుండా జీవిస్తున్న కొన్ని పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన భార్యాభర్తల మధ్య ప్రశ్నలు కానీ, ఈ సమస్యలు కానీ కొన్ని అనుకూలంగా మారతాయి. ఒకరినొకరిని అర్థం చేసుకునే పరిస్థితులు, మీ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకొని ఒకటయ్యేటటువంటి సమయకాలం ఇది మీకు అనుకూలంగా ఉంటుంది.
దానికని భార్యాభర్తల మధ్య ఏదైతే మీ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో అది ఈ సమయకాలంలో చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు అందుతాయి. అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల ఒక్కొక్కరు ఫ్యామిలీస్ ఉండి, కుటుంబం ఉండి, పిల్లలు, సంతానం, నలుగురిలో చెప్పదగిన వారే ఉండి, కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారే ఉండి కూడా కొంతమంది ఏదైతే వివాహేతర సంబంధాలలో కొన్ని పరిచయాలు పెట్టుకొని అక్కడ ఆ పరిచయాల వలన బయటికి పోలేని పరిస్థితులలో కొన్ని మానసికమైన ఆందోళనలు పడిపోయి కొన్ని చెడు అలవాట్లు కూడా బానిసై వారిని విడిచిపెట్టలేక బాధపడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల నుంచి మీరు కొంత ఈ సమయకాలంలో బయటపడే పరిస్థితులు కానీ, మీ నుంచి దూరమైన వారిని తిరిగి కలుపుకోవడానికి చేసేటటువంటి పరిస్థితులు కానీ కొంత మీకు సహాయ సహకారాలు ఈ సమయకాలం మీకు కొంత అందిస్తుంది. అదే మాదిరిగా కొంతమంది బతుకుదెరువు దగ్గర, ఉద్యోగాల దగ్గర, ఐటీ పరిశ్రమల్లో కానీ, గవర్నమెంట్ జాబ్లో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని బతుకుతున్నారు. అక్కడ కొన్ని పరిచయాలు, రిలేషన్ ఏర్పడిన వారు కూడా మధ్యలో ఆ రిలేషన్ విడిపోవటము, దూరం అవటము, కొంతకాలం రిలేషన్లో ఉండి సంబంధం లేదన్నట్టుగా విడిపోయి ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం అవుతూ, ఉద్యోగాల దగ్గరలో కూడా ప్రేమించుకుందాం అనుకునేటువంటి ప్రేమ నుంచి పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి విషయం వరకు వెళ్ళి అక్కడ వేరే సంబంధాలు కుదరటము, పెద్దవాళ్ళ నుంచి వ్యతిరేకత రావటము, ఇలా అక్కడ ఏ సమస్యల వలనైతే వ్యతిరేకత వచ్చి ఏమీ చేయలేని పరిస్థితుల్లో దిగ్భ్రాంతులు పడిపోయి వేదన పడుతూ, బాధపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యల నుంచి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఒక చక్కటి అవకాశం, ఆ సమస్యల నుంచి బయటపడే ఒక చక్కటి దారి దొరకటము, పూర్తిగా వారిని వారు తెలుసుకొని ఆ సమస్య నుంచి ఎవరైతే దూరం అయ్యారో ఆ దూరమైన వారిని వారి దగ్గరికి తెచ్చుకునేటువంటి ప్రత్యామ్నాయం, ఒక సహాయం, సహకారం ఈ మాసకాలంలో వారికి ఎదురవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా చాలామంది, కొంతమంది ఒక్కొక్కరు చెప్పుడు మాటలు చెప్పి విడదీసేటటువంటి వారు, తర్వాత కొంతమందిలో కొన్ని చెడు ప్రయోగాలు, వశీకరణలు, కొన్ని విడిపోవాలని చేసేటటువంటి కొన్ని ప్రభావాల వలన కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా దూరం అవుతూ ఉంటారు. ఆ తరహా సంబంధించిన ఏదైనా సమస్యల వలన బాధపడుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్లయితే మీ సమస్యకు 100% రోజుల్లోనే పరిష్కారం చూపించేటటువంటి కొన్ని సలహాలు, సూచనలు తెలియచేయబడతాయి. సర్వేజన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.